అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 362వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా ఆర్థిక స్వాగతం. ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయాన్ని మనము చాలా ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటూ వస్తున్నామండి. చాలా ముఖ్యమైన విషయము. ధార్మికంలో మనం అంటూ ఏమీ కూడా ఏంటంటే ఏదైతే మనం ధార్మిక శాస్త్రాల్లో ఉన్నదో అది కేవలం మనం చదువుకుంటున్నాం. దాని నుండి నా జీవితాన్ని ఎలాగ సర్వాంగ సుందరంగా తయారు చేసుకోవాలి అనేటువంటి సంకల్పం మాత్రం కూడా మనలో ఉదయించదు. ఆధ్యాత్మికతలో ప్రతి ఒక్క వాక్యం, ప్రతి ఒక్క పంక్తి, ప్రతి ఒక్క శబ్దము కూడా అందులో ఉన్నటువంటి అర్థం తెలుసుకోవడానికి ఉవ్విళ్ళుడుతుంది. ఎలాగ ఈ శ్లోకంలో ఈ పదము భగవంతుడు ఎందుకు వాడాడు, ఈ శాస్త్రంలో ఫలానా వాక్యం ఎందుకు ఉంది, దీని నుండి నా జీవితాన్ని ఎలా తయారు చేసుకుంటాను, ఇటువంటి ఆలోచనలు మనకు ఆధ్యాత్మిక దృష్టికోణంలో వస్తాయి. అందుకని చూసారా, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, అన్ని శాస్త్రాల్లో కూడా భగవంతుడు గీత ద్వారా బోధించినటువంటి జ్ఞానమే మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఇప్పటికే మనం భజగోవింద శ్లోకాలు తెలుసుకున్నాం. అందులో కూడా ఆత్మ పరమాత్మ విషయం వచ్చింది, యోగం అనే విషయం వచ్చింది. అదేవిధంగా పతంజలి యోగ శాస్త్రంలో కూడా పతంజలి యోగ శాస్త్రం అనే పేరు చెప్పడం జరిగింది. అక్కడ అష్టాంగ యోగ సూత్రాల్లో సమాధి స్థితి చెప్పడం జరిగింది. అర్థమైంది. యక్ష ప్రశ్నలు అనేటువంటి విషయాన్ని మనం తీసుకుంటున్నాము. అదే ఉపనిషత్తులో ఏమన్నా వేరే డైరెక్షన్ ఏమన్నా వస్తుందా, వేరే జ్ఞానం ఏమన్నా ఉందా అంటే అక్కడ కూడా మనకి ఆత్మజ్ఞానం పరమాత్మ తత్వమే కనబడుతోంది. అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోలేకపోయాము? ఇప్పుడు మనకి ఎందువలన మీకు ఈ స్పష్టత, ఈ తేడా అన్నది కాంట్రాస్ట్. ఇది వరకు మీ యొక్క అర్థానికి ధార్మిక జగత్తులో ఆధ్యాత్మిక చింతన అసలు ఏమీ అర్థం చేసుకోలేని పరిస్థితి. అంటే శ్రీమద్ భగవద్గీతని ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణంలో మీరు అర్థము చేసుకోలేని పరిస్థితి. ఇప్పటికీ తేడా చూడండి. ఇప్పుడు మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి, మీకు అందులో ఆసక్తి కలుగుతుంది. ఎందుకు ఆసక్తి కలుగుతుంది అంటే భగవద్గీతను ఏమన్నారు? సర్వశాస్త్రమయి శిరోమణి. అర్థమైందండి. భగవద్గీత చాలా ఉన్నతమైనటువంటి, దీనికంటే గొప్ప శాస్త్రం కానీ గొప్ప జ్ఞానము కానీ ప్రపంచంలో అంటే ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులో ఉన్నటువంటి ఏ శాస్త్రాలకి కూడా మనం పోల్చలేమండి. ప్రతి శాస్త్రం యొక్క సారాంశము మానవ జీవితాన్ని ఉన్నతంగా తయారు చేయడానికి, వేరే అదర్వైజ్ పర్పస్ లేదు. మానవ జీవితాన్ని అధోగతిలోకి తీసుకొని వెళ్ళడానికి కాదు కదా శాస్త్రాలు. వర్తమానంలో మనం చూస్తుంటే మనుషులు దిగిపోతున్నారు కదా. మనుషులు ఆధ్యాత్మిక జగత్తులో మనం కంపేర్ చేసుకున్నట్టయితే వీళ్ళలో ఏమి విలువ లేదు, చరిత్ర నిర్మాణానికి విలువ లేదు, అర్థమైందని సాటి మనిషిని గుర్తించడానికి విలువ లేదు. నిరంతరము కూడా కులము, మతము, జాతి, ధర్మము, రంగు, రూపు, వర్ణము, వర్గము, భాష, దేశము ఇవన్నీ ఈ విధంగా విడిపోతూ ఉన్నాం కదా. ఇప్పుడు భగవంతుడు మళ్ళీ మనకి ఏం చేస్తున్నాడు? ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి అందరినీ కలుపుతున్నాడు. వసుదైవ కుటుంబకం అంటే పలకడానికి కాదు, ఆ విధంగా కుటుంబాన్ని తయారు చేస్తున్నాడు. సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే కేవలం పలకడానికి చర్చించుకోవడానికి కాదు. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే ప్రతి ఒక్కరు పరమాత్మ సంతానము. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తిరుగులేని సత్యము, తిరస్కరించలేని సత్యము. ఎప్పుడైతే ఈ మూల సత్యాన్ని, నిగూఢ సత్యాన్ని ఎవరు ఎప్పుడైతే గుర్తిస్తారో వాళ్ళు ఎక్కడికి వస్తారండి? 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో చెప్పినట్లుగా ఏం చెప్పారండి? వేల కొలది మనుషులలో ఒకనొకడు జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేసి. జ్ఞానసిద్ధి అంటే ఏంటి? సిద్ధి అంటే పర్ఫెక్షన్. జ్ఞానసిద్ధి అంటే జ్ఞానము ద్వారా పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అంటే ఏమిటి? ప్రతిదాన్ని మనం ఆ విధంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకుని సత్యత ఆధారంగా, ధర్మం ఆధారంగా ఆ విధంగా మనమే ప్రశ్న వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అర్థమైందండి. పర్ఫెక్షన్ అంటే ఏంటి? పరమాత్మ యొక్క ఉనికిని మనం తెలుసుకోవడం, అస్తిత్వాన్ని కనిపెట్టడం అన్నమాట. దాని గురించి మళ్ళీ ఆత్మ యొక్క అస్తిత్వం, ఆత్మ పరమాత్మ కలయిక, మిలనం అంటారు, సంగమము అంటారు. అర్థమైంది. దాని ద్వారా పరమాత్మ గుణాలు, శక్తులు మనిషిలో వస్తాయి. అప్పుడు వారి యొక్క జీవితము 3 పువ్వులు 6 కాయలుగా
సస్యశ్యామలంగా తయారవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇప్పుడు యక్ష ప్రశ్నలు మనం విన్నాము. ఇదేమైనా కొత్తగా వాళ్ళు చర్చించుకుంటున్నామా? ఇప్పటి వరకు మనకి ఎవరు చెప్పలేదా? అందరూ చెప్పారు. యక్ష ప్రశ్నలు ఫలానా సందర్భంలో ఈ విధంగా అక్కడ గంధర్వుడు ఆ ప్రశ్న వేసాడు. ప్రశ్నకి సమాధానం చెప్పకపోయినట్లయితే వాళ్ళు మృత్యువాత పడ్డారు. తర్వాత యుధిష్ఠిరుడు వెళ్ళి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాడు. సంతృప్తికరమైన ఆ యొక్క గంధర్వుడికి ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పడంతో మిగతా వాళ్ళకంతా ప్రాణభిక్ష పెట్టి వాళ్ళంతా తిరిగి వచ్చారు. ఇది కదా. ఎన్నో ప్రశ్నలు వేశారు. ఇప్పుడు మరొక ప్రశ్న మనం చర్చించుకుందామండి. ఇప్పటికే మనం చాలా ఒక 6 ఎన్నో చర్చించుకున్నాం. ఇప్పుడు 7వ ప్రశ్న అనుకోండి. ఇందులో ఏంటంటే అన్నిటికీ కూడా కిం ఆశ్చర్యం, కిం స్వప్నం, కిం మార్గం, కిం ధర్మం, కిం శ్రేయం అన్నట్టు కూడా కిం కిం అంటే ఏమిటి? ఇక్కడ ఏమంటున్నాడు? కిం పథ్యం అంటున్నాడు. పథ్యం, కిం పథ్యం. పథ్యం అంటే మనం ఏం పథ్యం చేయడం అంటాం కదా, ఈ ఆహారానికి సంబంధించిన విషయంగా మనం గమనిస్తాం. కానీ దీనికి ధర్మరాజు గారు ఏం సమాధానం ఇచ్చారో చేసుకుంటే ఇది ఆహారానికి అంటే భౌతిక శరీరానికి స్వీకరించవలసినటువంటి ఆహారానికి ఈ పథ్యానికి సంబంధించింది కాదు అని అర్థం. ఒకసారి గమనించండి. కిం పథ్యం అంటే ఏది ఆరోగ్యకరం, ఏది పథ్యమైనది. మహాభారతములోని యక్ష ప్రశ్నాధ్యాయములో ప్రశ్నాధ్యాయంలో అత్యంత సూక్ష్మమైన కానీ లోతైన తాత్విక ప్రశ్నలలో ఇది ఒకటంట. ఇది కిం పద్యం. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది చూసారా. ఇది కేవలము భౌతిక ఆరోగ్యానికి సంబంధించినదిగా కనిపించినా దీని లోతైన అర్థము మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యముతో సంబంధం ఉంది. భౌతిక శారీరక ఏదో భోజనం పోషక పదార్థాలు పథ్యం వహించండి, ఫలానా టైంలో ఇది తినకండి, లేదా ఫలానా కాంబినేషన్ లో తినకండి, ఫలానా రోజున పథ్యం చేయండి, ఈ వస్తువు తినకండి, ఉల్లి వెల్లుల్లి తీసుకోకండి, ఇది కాదు. లోతైన అర్థం ఏం చెప్తుంది? మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యంతో ఈ కిం పథ్యం అనేది సంబంధం ఉందంట. యక్షుడు ఏమడిగాడు? కిం పథ్యం అంటే ఏది పథ్యం, ఏది పోషకమైనది. పథ్యం అంటే ఏది? సరైన ఆహారం ప్రకారంగా ఆలోచించుకుంటే పథ్యం. పోషక పదార్థాలు ఉన్న ఆహారం స్వీకరించండి, ఫలానాది విడిచిపెట్టండి అంటాం కదా. ఏది పోషకమైనది, ఏది ఆరోగ్యకరమైనది. దానికి యుధిష్ఠిరుడు సమాధానం వినండి జాగ్రత్తగా. ఏమన్నాడండి? హిత భాషణం పథ్యం అని. హిత భాషణం. హిత భాషణం. భాషణం అంటే ఏంటి? మాటలు పలకడం, నోటి ద్వారా పలకడం, అది హిత భాషణం అన్నాడు. జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఏమి అక్కడ వివరణ ఇవ్వటం జరిగిందో నేను ఆ విధంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మీరు కూడా వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు యక్ష ప్రశ్నల్లో ఇది 6వ ప్రశ్న కింద వచ్చింది. మీకు 6లో 5, 6, 7 మొత్తానికి కిం పద్యం అని కొట్టండి, వచ్చేస్తుంది. హితమయమైన ప్రేమతో కూడిన సత్య సంబంధమైన మాటలు, అవే మనిషికి శ్రేయస్కరమైన పథ్యము. అంటే బ్రాకెట్లు ఏమిచ్చాడు? ఆరోగ్యకరమైన ఆహారము అంటున్నాడు. మంచి మాట మాట్లాడండి, నలుగురికి ఉపయోగపడే మాట చెప్పండి, అంతేనండి. సింపుల్గా చెప్పండి. హితకరమైన, అర్థమైందండి? హితకరమైన మాటలు మాట్లాడండి. అవి ఏమవుతాయంట? మనిషికి శ్రేయస్కరమైన పథ్యం అవుతాయంట. యుధిష్ఠిరుడు పథ్యం అనే పదాన్ని శరీరానికి సంబంధించిన ఆహారం కంటే మనసు మరియు హృదయానికి సంబంధించిన ఆహారముగా పేర్కొన్నారు. హృదయం అంటే దివ్య బుద్ధి, డివైన్ ఇంటెలెక్ట్. హృదయం అంటే ఫిజికల్ హార్ట్ కాదు. అక్కడి నుంచి బయటపడండి. ఫిజికల్ ఏమీ కాదు. హార్ట్ కూడా ఏంటి, గుండె తీసేసి ఇంకో గుండె పెడుతున్నారు. అర్థమైందండి? ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. అంటే అలా గుండె తీసేసి ఇదే ఆత్మ అనుకోండి, ఈ హృదయమే ఆత్మ అనుకుంటే గుండె తీయగానే చనిపోతారు మనిషి. అందువల్ల అది ఈ ఫిజికల్ హార్ట్ గా, హృదయం అంటే దిల్ అంటారు కదా, అది ఇక్కడ దీంతో కంపేర్ చేస్తారు. ఇది అర్థం కాక. దివ్య బుద్ధి, మనసు మరియు హృదయానికి సంబంధించిన ఆహారముగా పేర్కొన్నాడు. అర్థం ఏంటంటే శరీరానికి ఆహారం అవసరమైనట్లే, చాలా జాగ్రత్తగా వినండి, మనకి విషయం అర్థం కావాలి. శరీరానికి ఆహారం అవసరమైనట్లే మనసుకు కూడా ఆహారం అవసరము. ఆ ఆహారం ఏమిటి అంటే మంచి మాటలు అన్నాడు. చూసారా? హితకరమైన మాటలు. మన మాటలు ఇతరుల మనసును సంతోషపరచవచ్చును లేదా గాయపరచవచ్చు.
సరే మాటలకి అటు ఉంది, కట్టికి రెండు వైపులా పదులు అంటారు చూసారా, అలాగా సంతోషపరచవచ్చు, మంచి మాటలు మాట్లాడి సంతోషపరచవచ్చును, వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వచ్చును, లేక వాళ్ళ మనసును కూడా గాయపరచవచ్చు. హిత భాషణం అంటే ఏమన్నాడు, ఇతరుల మనసులో శాంతిని కలిగించే మాట అన్నాడు. ఇతరుల మనసులో ప్రశాంతంగా, వీరితో మాట్లాడితే ప్రశాంతంగా ఉంటుందండి, ఒకసారి వెళ్ళి మనం మాట్లాడుకుందామండి, మంచి విషయాలు మాట్లాడతారు, ఎవరిని కించపరచరు, అర్థమైందని ఎవరిని క్రిటిసైజ్ చేయరు, వాడు చెత్తవాడు వీడు చెత్తవాడు అనే మాటలు కాదు, కాస్త ఆధ్యాత్మికం అనండి, కాస్త ధార్మికం అనుకోండి, కాస్త లౌకికంలో కూడా మంచి మంచి విషయాలు, పెద్ద పెద్ద వాళ్ళ కథలు, ఇటువంటివన్నీ చర్చించుకుంటారు కదా. ఎవరిని దుఃఖపెట్టకూడదు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఒక్కడు భగవంతుడి సంతానం, మీకు భగవంతుడికి ఏ సంబంధం అయితే ఉందో ప్రతి ఒక్క మనిషికి ఉందండి. భలే వాడు తెలుసుకోలేదు, మీరు తెలుసుకున్నారుగా, మీకు వాడికి తేడా ఉండక్కర్లేదా. అది మనకు కూడా అంటే మనం మంచి మాట మాట్లాడితే ఇతరులకి శాంతిగా అనుభవం అవుతుందంట, మనకు కూడా శాంతిగా అవుతుంది. అర్థమైందండి. కొట్టుకుంటే ఏమొస్తుంది, ఘర్షణ పడుతుంటే, నా అంతర్వాడు లేదంటే అహంకారం చూపించుకుంటే వాడు ఇబ్బంది పడతాడు, మీరు కూడా చివరికి బీపీ షుగర్ వచ్చేసి మీకు గుండెపోటు ఇవన్నీ వస్తాయి. అది మనకు కూడా శాంతి, ఆరోగ్యము, ఆనందము ఇస్తుంది అని అర్థిస్తారా. ఇప్పుడు అహిత భాషణం అంటే ఏమిటి, హిత భాషణం అన్నాడు కదా, దానికి రివర్స్ అహిత భాషణం అంటే ఏం చెప్పాడు ఇక్కడ, కోపముతో, ద్వేషముతో, కఠినతతో మాట్లాడటము మనలో విషాన్ని నింపుతుందంట, చూసారా. అదే విషం అనమాట, గట్టిగా అరవడం, కొరవడం, ఏదో గొప్పతనం ప్రదర్శించుకోవడం, అహంకార ధోరణి విషాన్ని కలిగిస్తుంది. అది మన మనసును కలుషితం చేస్తుంది, శరీరాన్ని రోగగ్రస్తుల్ని చేస్తుంది. సరే, మంచి మాటకి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అదే విధంగా చెడు మాటలకి ఏ విధంగా మన కష్టాలు కలుగుతాయో. కాబట్టి హిత భాషణం అనేది ఆరోగ్యానికి, ఆత్మశాంతికి, సమాజ శ్రేయస్సుకు పథ్యం వంటిది. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ హిత భాషణము, అహిత భాషణం చూద్దాం. అది కూడా ఇచ్చాడు, ఉన్నవా ఆ పాయింట్స్ అన్ని రాసుకున్నాను. ఆధ్యాత్మిక దృష్టికోణం వాళ్ళు వేరే ఉంటుందండి. హిత భాషణము, పథ్యము అనే వాక్యము ఆత్మిక స్థితిలో ఉండి, సరే ఆత్మిక స్థితిలో ఉన్నారంటే అర్థం ఏమిటి, ఆత్మలో భగవంతుడు నింపిన, అర్థమైంది, ఆత్మలో నింపాడు, 26 దివ్య గుణాలు నింపాడు కదా, ఎన్నో శక్తులు నింపాడు కదా, అటువంటి స్థితిలో ఆ గుణాలు, శక్తులను మనం అనుభవం చేసేటువంటి స్థితిలో ఉండి మనం మాట్లాడేమనుకోండి, ఎట్లాంటి మాటలు మాట్లాడతాం చెప్పండి, అందరూ బాగుండాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, నా నుండి నా మాట ద్వారా ఎవరికి కష్టం కలగకూడదు, వీలైనంత వరకు నా మాట, ఒక మాట సహాయం అంటారు చూసారా, ఆ విధంగా సహాయకారిగా ఉంటే బాగుంటుంది. ఇటువంటి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అంటే ఆత్మ చింతనలో, యోగం అంటే ఆత్మ పరమాత్మ కలయిక, ఆ యోగంలో ఫస్ట్ స్టెప్ ఏంటి, నన్ను నేను నా మూల స్వరూపంలో ఆత్మగా అనుభవం చేయడం. అటువంటి స్థితిలో మంచి మాటలే వస్తాయండి, చెడు మాటలు రావు. అర్థమే, రమ్మన్నా కూడా రావు, ఎందుకంటే డివినిటీ మీరు నిండిపోయింది, పరమాత్మ గుణాలు, శక్తులు మీలో ప్రవహిస్తున్నాయి. మీలో అసలు చెడు గుణాలు, చెడు చేయకూడదు, కోపం చేయకూడదు అనిపిస్తుంది మీకు, మంచిగా ఉండాలి. ఎలా ఉంటాయి, సుబ్బారావు గారు బాగున్నారా అన్నానికి ఎలా ఉందండి, వచ్చి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది, అది టఫ్ గా ఉంటుంది. అర్థమైందండి. అందుకని ఆధ్యాత్మిక దృష్టికోణం ఏం చెప్పాడు, ఆత్మిక స్థితిలో ఉండి సత్యము, ప్రేమ, దయతో మాట్లాడడము. అర్థమైందండి. ఇది ఏమవుతుందంటే ఆత్మ యొక్క శక్తిని తెలియజేస్తుందంట. మనిషిలో ఆంతరిక శక్తి ఎలా ఉంది, అది ప్రతిబింబిస్తుంది అనమాట. అంటే ఇంటర్నల్ గా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం అనుకోండి, శక్తిశాలిగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మన మాట కూడా చాలా శక్తిశాలిగా ఉంటుంది, అవతల వాళ్ళకి కూడా ఆనందాన్ని కలిగించేది, శాంతి కలిగించేది, సుఖాన్ని కలిగించేది, మనకి కూడా అదే విధంగా అటువంటి స్థితిలోనే మనం కూడా ఉండడానికి అనిపిస్తుంది. వాక్కు ఆత్మశక్తి యొక్క ప్రతిబింబం అన్నాడు. ఆత్మశక్తి యొక్క ప్రతిబింబం వాక్కు. అర్థమైందండి. మనం మాట్లాడే మాటకి బేస్ ఏంటండి, ఆత్మశక్తి. అర్థమైందండి. వాక్కు అనేది ఆత్మశక్తి యొక్క ప్రదర్శన. మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నప్పుడు మాటలు హితముగా ఉంటాయి. మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నప్పుడు మాటలు హితకారిగా ఉంటాయి. ఆ మాటలు ఇతరులకు ఆశీర్వాదాలుగా మారతాయి. ఎంత చక్కటి విశ్లేషణ చూడండి. ఒక్కటి హిత భాషణం అన్నాడు అంతే. ఏమన్నాడు అర్జునుడు, ఏమన్నాడు ధర్మరాజు, ఏమన్నాడు, హిత భాషణం పథ్యం అన్నాడు. దానికి ఎంత వివరణ ఇవ్వడం జరిగింది చూడండి. అందులో జస్ట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ ఇచ్చినట్టుగా చదువుతున్నాం.
నేను ఏమి ఇందులో మార్పులు ఒక పదం కూడా ఒక అక్షరం కూడా మార్చలేదు. ఆశీర్వాదాలుగా మారుతాయి. హితభాషణం అంటే సత్యమయమైన, ప్రేమపూర్ణమైన, దయతో కూడిన వాక్యము. అది వినేవారి మనస్సును పావనము చేస్తుంది. అర్థమైందండి? హితభాషణము కేవలము ఇతరులకు హితము కాదు. అదేమన్నాడు? కేవలం హితము కాదు, అది మాట్లాడే వారికి పథ్యము. అంటే వాళ్ళకి హితము కాదు, మనకి పథ్యం అంట. అంటే మన స్థితి కూడా బాగుంటుంది, డెవలప్ అవుతుంది. మనము సాత్వికముగా, సత్యముగా మాట్లాడినప్పుడు మన మనస్సు తేలికగా, సంతోషంగా ఉంటుంది. మనలో శాంతి పెరుగుతుంది. అహిత మాటలంటే ఏమిటి? విమర్శించటము, కోపం చేయటము, అసత్యము, అసహనము. ఇది మన ఆత్మశక్తిని తగ్గిస్తాయి. ఒక్కసారి గట్టిగా అరుచుకున్నారని కూడా 5 నిమిషాలు ఇద్దరు అరుచుకున్నారనుకోండి, తర్వాత చాలా బలహీన పడిపోతారు. ఫ్యాన్ వేయండి, కూర్చోండి, ఏసీ వేయండి, కూర్చోండి, ఏదైనా మంచినీళ్ళు ఇవ్వండి, కూర్చోండి. అటువంటి క్షణాలలో నుండి పొరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకని అర్థమైంది. ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్స్ అని పెడతారు హాస్పిటల్స్ లో. ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ ప్యాకేజ్, మేనేజర్స్ ప్యాకేజ్, ఎగ్జిక్యూటివ్స్ ప్యాకేజ్, ఆఫీసర్స్ ప్యాకేజ్. వాళ్ళు అరుస్తారు కదా సబార్డినేట్స్ మీద. అందుకని ఇటువంటివన్నీ కూడా మన ఆత్మశక్తిని తగ్గిస్తాయి. ఇవి ఆత్మను అశాంతి, అసంతృప్తి, పశ్చాత్తాపం వైపు లాగుతాయి. కాబట్టి హితభాషణము ఆత్మకు ఆహారము. హితభాషణము ఆత్మకు ఆహారము, అహిత భాషణము ఆత్మకు విషము అంటున్నాడు. ఆత్మకు విషం అంటే ఆత్మలో ఇప్పటికే జన్మ జన్మలుగా చేసినటువంటి యొక్క చెత్త కర్మల ద్వారా మన ఆత్మ పాడైపోయింది, కుళ్ళిపోయింది. సంస్కారాలు తము ప్రధానంగా మారిపోయాయి. దీన్ని మనం బాగు చేసుకోవడానికి మనం ఏం చేయాలి? మనసా వాచ కర్మణ అంటాం కదా. సో వాక్కు గురించి ఇక్కడ టచ్ చేస్తున్నాడు. అందువల్ల ఆత్మకు విషయం సమకూర్చకూడదు. అవతల వాళ్ళలో ఈ విషయ వికారాలు, కామ, క్రోధ, లోభము, అహంకారంతో కూడుకున్నటువంటి అటువంటి స్థితిలో దేహాభిమానం, అహంకారం అంటే నేను చాలా గొప్పవాడిని, ఆ మాటలు కూడా కఠినంగా వస్తాయి, కటువుగా వస్తాయి. అవతల వాడికి అశాంతికి గురి చేస్తాయి. మీరు అవతల వాడి మీద అరిచారంటే మీరు కూడా అశాంతికి లోనవుతారు. అందుకని ఆ విషయం అన్నాడు. మంచి మాటలు ఆత్మస్థితిని మన మాటలు ఆత్మస్థితిని ప్రతిబింబిస్తాయి. స్మరణ వాక్యం అంట మాట ఆత్మశక్తి. హితకరమైన మాటలు ఆత్మని శుద్ధి చేస్తాయి, అహితకరమైన మాటలు ఆత్మని నాశనము చేస్తాయి. కాబట్టి హిత భాషణమే పథ్యము, పరమాత్మ వాక్యమే పరమ పథ్యము. కంక్లూడింగ్ చెప్తున్నాడు. హితభాషణమే పథ్యము, పరమాత్మ వాక్యమే పరమ పథ్యము. హితభాషణము పథ్యము మన వాక్కును పవిత్రతతో అలంకరించే ఆత్మిక సూత్రము అన్నాడు. అంటే ఆత్మలో ఉన్న మలినాన్ని శుద్ధి చేసుకోవడానికి మన వాక్కు కూడా పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మనము ఉపనిషత్తులు 2వ అంశం. కఠోపనిషత్తు ఒక్కసారి గమనించండి. ఇది రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చండి. కఠోపనిషత్తు 2.1.1-2 2.1.1 మళ్ళీ హైఫన్ ఇచ్చాడు 2.1.1.1-2. ఇది చాలా జాగ్రత్తగా మంచిది, చాలా అద్భుతం అండి. ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క కోణంలో మనం బాగు చేయడానికి పనిచేస్తాం. అర్థమైందండి? ఎలాగ మనం చూడండి, ఈ శ్లోకం సందేశం ఏమిస్తుందో గమనించండి, చాలా చక్కగా ఉంది. ఈ శ్లోకము ఒక అత్యంత లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడిస్తుంది. అత్యంత లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడిస్తుంది. ఇది మన ఇంద్రియాలు ఎందుకు బయటికి పరిగెత్తుతాయో చూడండి. మన ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక ఉంది కదా, మన ఇంద్రియాలు ఎందుకు బయటికి పరిగెత్తుతాయో, ఎందుకు మనుష్యుడు తన నిజమైన ఆత్మస్వరూపాన్ని చూడలేకపోతాడో, మరియు ధ్యాన మార్గము ఏదో మనకు స్పష్టంగా చెబుతుంది. ఎంత చక్కగా చెప్పారు చూసారా? మళ్ళీ చదువుతాను. ఇది మన ఇంద్రియాలు ఎందుకు బయటికి పరిగెత్తుతాయో, ఎందుకు మనుష్యుడు తన నిజమైన ఆత్మస్వరూపాన్ని చూడలేకపోతాడో, మరియు ధ్యాన మార్గము ఏదో మనకు స్పష్టంగా చెబుతుంది. ఇప్పుడు ఇది 4 పంక్తులు ఉన్నాయండి. 4 పంక్తులు తాత్పర్యం చెప్తాను. చాలా జాగ్రత్త, మంచిగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. మొదటి పంక్తి అండి, శ్లోకంలో మొదటి పంక్తి. ఇది మంత్రము. శ్లోకం అనకూడదు, మంత్రం. మొదటి పంక్తి, పరాంచి కాని యతృణ
స్వయంభూ అన్నాడు. పరాంచి ఖాని ఉత్తుఖ అనమాట. పరాంచి ఖాని యతృణత్ స్వయంభూ. దీని మీనింగ్ ఏమిచ్చాడండి? అర్థము భావం రెండు రాసుకున్నాను. స్వయముగా ఉద్భవించిన సృష్టికర్త. స్వయంభూ అంటే పరమాత్మ. చూసారా ఇప్పుడు అక్కడ అమర్నాథ్లో శివలింగం బయటికి అలా వస్తుంది కదా, తనకు తానుగా వస్తాడు పరమాత్మ. ఆ జ్యోతిర్లింగము, ఆ జ్యోతి, జ్యోతి అంటే జ్యోతి స్వరూపం కదా పరమాత్మ. భగవద్గీతలో ఏం చెప్పాడు? 13వ అధ్యాయంలో 17వ శ్లోకంలో జ్యోతిషామపి తజ్జ్యోతి. మళ్ళీ 11:8 ఏమన్నాడు? నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా. ఈ రెండు భౌతిక నేత్రాలతో మీరు నా యొక్క సత్య స్వరూపాన్ని చూడలేరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ స్వయంభు అంటాడు. అందుకని ఈశ్వరుణ్ణి స్వయంభు అంటారు. ఈశ్వరుడే శివుడు. అర్థమైందండి? శివుడు ఈశ్వరుడు ఒకటే, నిరాకార స్వరూపుడు. జ్యోతిర్లింగం అంటాం. జ్యోతిర్లింగం అంటే ఏంటి? ఒక అగ్గిపుల్ల వెలిగించి ఒక మీరు సెల్ ఫోన్ కెమెరాలోంచి షూట్ చేయండి, ఇలా వస్తుంది, థమ్ షేప్ లో వస్తుంది. అంటే జ్యోతి స్వరూపం యొక్క సింబల్. దాన్ని ఒక పీఠ మీద పెట్టడం జరుగుతుంది. ఇంకా పరమాత్మ జ్యోతి స్వరూపు కాబట్టి, జ్యోతి ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపము జ్యోతి స్వరూపం కాబట్టి ఒక పీఠ తయారు చేసి ఒక లింగాకారంలో చేసి ఆ విధంగా ఇక్కడ 3 గీతలు గీసి మధ్యలో ఒక చుక్క పెడతారు. అది ఒక శివలింగానికి గుర్తు. ఈ శివలింగం ఇక్కడ ముఖ్యంగా స్వయంభూ అని వచ్చిన సందర్భంగా మీకు తర్వాత ఈ శివలింగం గురించి ఇవన్నీ తర్వాత చర్చించుకుందాము. ఇక్కడ స్వయంభూ అన్న పదం ఏంటి? ఇప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో అమరనాథ్లో మంచు లింగము తనకు తానే వస్తుంది, ఎవరు క్రియేట్ చెయ్యరు కాబట్టి దాని యొక్క మహిమ ఆ విధంగా పరమాత్మ స్వయంగా వస్తాడు. అందుకనే స్వయంభూ అంటారు. తనకు తానుగా వచ్చేవాడు, తను ఎవరు క్రియేట్ చేయరు. పరమాత్మకి తల్లి తండ్రి అంటే ఎవరు ఉండరు. ఆయనకే శరీరం లేదు. ఇక తల్లి తండ్రి శరీరం ఉన్నటువంటి వాడు శరీరం లేని వాడిని ఎలా క్రియేట్ చేస్తారు? అందుకని స్వయం తనకు తానుగానే వస్తాడు. మళ్ళీ సెప్టెంబర్ 3 నెలలు అయిపోయింది, మళ్ళీ కరిగిపోయి అలా వెళ్ళిపోతాడు. అందుకని ఆ 3 నెలల మాసంలోనే చాలా అతి ఇష్టమైనటువంటి తీర్థయాత్ర అనమాట అమర్నాథ్ యాత్రకి వెళుతుంటారు. ఇక్కడ స్వయంభూ అన్న దానికి నేను ఒక జస్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. స్వయముగా ఉద్భవించిన సృష్టికర్త పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ. ఇది ఉపనిషత్తులు చెప్తున్నారు. ఈ కఠోపనిషత్తులో వచ్చింది. ఇంద్రియ ద్వారాలు చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణాలు. ఇంద్రియ అంటే పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణం, ఈ 5 ఇంద్రియ ద్వారాలు ఉద్దేశపూర్వకంగా బయటికి తిరిగేలాగా భగవంతుడు రూపొందించడం జరిగిందన్నాడు. ఇంద్రియాలు ద్వారాలు బయటికి పెట్టేశాడు. కళ్ళు బయటికి పెట్టేశాడు కదా, అలా చూస్తూ ఉంటాం 24 గంటలు. ఏది చూస్తూ ఉంటాం, చెవులు ఏది వినాలి, ఇవన్నీ బయటికి పెట్టేశాడు. ఈ పంచద్వారాలు బయటికి పెట్టేశాడు. ఉద్దేశపూర్వకంగా అంటున్నాడు ఇక్కడ ఉపనిషత్తుల్లో. అదొక పదం యాడ్ చేశాడు. పరాంచి కాని యతృణ స్వయంభూహ. దీని మీనింగ్ అనమాట. ఇంద్రియ ద్వారాలు ఉద్దేశపూర్వకంగా బయటికి తిరిగేలాగా రూపొందించాడు. ఎవరు? భగవంతుడు ఆ విధంగా రూపొందించాడు. దీనికి భావం ఏమిచ్చాడండి? మన కళ్ళు, చెవులు, మనస్సు అన్ని బాహ్య ప్రపంచం వైపు పరిగెత్తేలా రూపొందబడ్డాయి. అందుకే మనము బాహ్య విషయాలను మాత్రమే గ్రహిస్తాము, అంతర్గత ఆత్మను చూడలేము. వచ్చేసింది చూసారా, ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఇది మొదటి పంక్తి. పరాంచి కాని యతృణ స్వయంభూవు. రెండవది, మొదటి దాంట్లోనే ఇంకొక చిన్న వాక్యం పెట్టాడు. ఇది దేహ స్మరణ స్థితి యొక్క మూలము. దేహ స్మరణ స్థితి యొక్క మూలము. మన చైతన్యము శరీరము మరియు ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచములో విసరబడింది. చైతన్యం ఎలా ఉంటుంది కదా, ఇది బయట విసరబడిందంట. ఈ ఇంద్రియాల ద్వారా బయట ఇది మన చైతన్యాన్ని మర్చిపోయింది. చైతన్యం అంటే ఆత్మ. రెండో పంక్తి చూడండి. తస్మాత్ పరాంగ పశ్యతి నాంతరాత్మ. తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మాన్. నాంతరాత్మ నా అంతరాత్మ అని అర్థం. నాంతరాత్మ నా అంతరాత్మ. అర్థం ఏంటంటే ఎందువలన బయట ఉండడం వలన, బాహ్య విషయాలని చూడడానికే అలవాటు పడడం వలన మనుష్యుడు బాహ్య విషయాలనే చూస్తాడు, తనలోని ఆత్మని చూడలేడు. ఆత్మని చూడలేకపోవడానికి కారణము ఈ కఠోపనిషత్తులో వివరించడం జరిగింది. భావం ఏంటండి? ఇది రెండో భక్తి. తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మ. ఇది మానవుడి సహజ దిశ. బయట వైపు ఆత్మను అనుభవించాలంటే దృష్టిని
తిరిగి లోపలికి తిప్పాలి, లోపలికి వెళ్ళాలి. ఆ అంతర్ముఖత, ఇంట్రోవర్టెడ్ అంటాం కదా, అంతర్ముఖత. ఇప్పుడు ఎందుకంటే బయటకు అలవాటైపోయింది, ఇంద్రియాలు బయటికి తోయబడ్డాయి కాబట్టి అలవాటైపోయింది. బాహ్య దృష్టి అంటే ఏమిటి? బాహ్య దృష్టి అంటే ఏంటి? దేహాభిమానము. అంతర్ముఖ దృష్టి ఆత్మస్మరణ. అంతర్దృష్టి అంటే ఆత్మాభిమాని, ఆత్మస్మరణ. బాహ్య దృష్టి అంటే దేహాభిమానం. దేహ స్మృతిలో ఉన్నప్పుడు మాయా ప్రభావము, ఆత్మస్మృతిలో ఉన్నప్పుడు భగవంతుడితో సంబంధం, దైవ ప్రభావం అన్నాడు, దైవ సంబంధం అన్నాడు. దేహ స్మృతిలో ఉన్నప్పుడు మాయా ప్రభావము, ఆత్మస్మృతిలో ఉన్నప్పుడు దైవ సంబంధం. ఇది రెండో పంక్తి అయిపోయింది. ఇప్పుడు మూడో పంక్తి. బాహ్య దృష్టి ఏమన్నాడు? రెండో పంక్తిలోనే బాహ్య దృష్టి అంటే బంధం అంట. బాహ్య దృష్టి అంటే బంధిస్తుంది ఆత్మని, అంటే ఆత్మని పాడు చేస్తుంది. అంతర్ముఖ దృష్టి అంటే ముక్తి చేస్తుంది, మోక్షం, లిబరేషన్. ఆత్మ యొక్క అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ నుండి ఇప్పటి వరకు చేసినటువంటి చెడు కర్మల పర్యవసానంగా ఉన్నటువంటి ఆ కుళ్ళు సంస్కారాన్ని కడుకోట మొదలు పెడతాం. అక్కడికి ముక్త అవస్థ అంటే అదనమాట. ఇప్పుడు మూడో పంక్తి అండి. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ అన్నాడు. ఇక్కడ ఆత్మ అనే శబ్దం వచ్చింది, ప్రత్యేగాత్మ అని వచ్చింది. కశ్చిత్ ధీర అనే పదం వచ్చింది, అండర్లైన్ చేసుకోండి, కీలకం. ధీర ప్రత్యేగాత్మానమైక్షత్. ఇక్కడ అర్థం ఏంటంటే కొంతమంది ధీరులు అంటే ధైర్యవంతులు. ధైర్యవంతులు అంటే ఏదో బలంగా ఉన్నారు, బాగా కొట్టడానికి పైల్వాన్లు, అది కాదు. ఆంతరిక శక్తిని అర్థము చేసుకోవడానికి, పరమాత్మ శక్తితో కలపడానికి, అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నతమైన స్థానానికి పొందడానికి ఆ పిరికితనాన్ని విడిచిపెట్టినవాడు. అదనమాట అర్థం చేసుకోవచ్చు. అంటే ధైర్యవంతులు అంటే కొంతమంది ధీరులు మాత్రమే. ధీరులు అంటే ఇంకొకటి ఇచ్చాడండి, స్థిరమైన మేధావులు అని ఇచ్చాడు. ఇప్పుడు మామూలుగా భౌతికంలో ఉండే మేధావులు కాదు, అది భౌతిక ప్రపంచంలో సరిపడా ఆ మేధస్సును వాడుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ స్థిరమైన మేధావులు అంటే ఒకటే స్థాయిలో ఉంటారు. ఎందుకంటే ఆత్మచింతన ద్వారా వచ్చినటువంటి మేధస్సు. తమ దృష్టిని లోపలికి తిప్పి ఆత్మను చూచారు. ఎవరు చూశారు? ఈ ధీరులు కొంతమంది. 7వ అధ్యాయం 3వ శ్లోకం పెట్టుకోండి. దీని భావం ఏంటంటే బాహ్య లోకాసక్తిని విడిచి అంతర్ముఖంగా ధ్యానించే ధీరుడు ఆత్మజ్ఞానాన్ని పొందగలడు. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి అనేది కఠోపనిషత్తు చెప్తోంది మనం చాలా జాగ్రత్తగా. బాహ్య లోకాసక్తిని విడిచి అంతర్ముఖంగా ధ్యానించే ధీరుడు ఆత్మజ్ఞానాన్ని పొందగలడు. ధీరుడు అంటే స్మరణలో స్థిరంగా ఉండగలవాడు. స్మరణ అంటే పరమాత్మక స్మృతి, ఆత్మిక స్థితి, పరమాత్మక స్మృతి అంటే రాజయోగము. అందులో స్థిరంగా ఉండగలవాడు. మాయ యొక్క ఆకర్షణను జయించినవాడు. మాయ యొక్క ఆకర్షణను జయించినవాడు. ఆఖరి పంక్తి అండి. ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్ అన్నాడు. ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. దాని మీనింగ్ చూడండి, అర్థం. ఎవరైతే తన దృష్టిని బయట నుండి లోపలికి తిప్పుతాడో ఆయన అమృతతత్వాన్ని పొందాలని ఆశించి ఆత్మను దర్శిస్తాడు. ఆత్మని దర్శించడానికి మనం అంతర్జగత్తులోకి వెళ్ళాలి. ఎవరైతే తన దృష్టిని బయట నుండి లోపలికి తిప్పుతాడో ఆయన అమృతత్వాన్ని పొందాలని ఆశించి ఆత్మను దర్శిస్తాడు. భావము, దృష్టిని లోపలికి తిప్పడం అంటే, దృష్టిని లోపలికి తిప్పడం అంటే ఏమిటి? ఆత్మ ధ్యానము. అర్థమైందంటే ఆత్మని కనీసం ఒక 5 నిమిషాలు మనం పూజా పాఠం చేసుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు కేటాయించండి. కాస్త సైలెన్స్లోకి వెళ్ళండి, అంతర్గత జగత్తులోకి వెళ్ళండి, కాస్త అనుభూతిలోకి వస్తే మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఆత్మధ్యానం ఇది మనస్సు స్థిరపడే స్థితి. ఇక్కడే ఆత్మ అమృత స్వరూపానందాన్ని పొందుతుంది. అమృత స్వరూపం అంటే ఏంటి? అమృతం అంటే ఏంటి? అవినాశి తత్వాన్ని. ఎందుకంటే ఆత్మ అవినాశి, శరీరం మృత, ఆత్మ అమృత. సో ఆ యొక్క స్థిరత్వాన్ని అనుభవం చేస్తుంది అనమాట. స్థిరమైన ఆనందము, స్థిరమైన శాంతి, స్థిరమైన సుఖము, స్థిరమైనటువంటి ఆ యొక్క ఒక అవ్యక్త అతీంద్రియ సుఖం అంటాం చూసారా, అది అనుభవం చేస్తుందంట. అది అమృత స్వరూపం అంటే అదే అమృత స్వరూప ఆనందం అన్నారు. అమృత స్వరూపం ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని, అది హైయెస్ట్ స్టేట్ అనమాట. ఎక్స్టాటిక్ జాయ్ అంటారు, పొందుతుంది. దేహస్మృతిని విడిచి
నేను ఆత్మను అనే స్మృతిలో నిలిచి పరమాత్మతో యోగస్మరణలో లీనమయ్యే స్థితి, ఇదే ముక్తి, జీవన్ముక్తి స్థితి అన్నారు. అంతే సింపుల్ గా నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ, రాజయోగం ద్వారా కనెక్షన్, తర్వాత సంస్కార పరివర్తన. దీన్ని ఏమన్నారు? ముక్తి, జీవన్ముక్తి స్థితి. తాత్పర్యం చదువుకుందామంటే భావము: స్వయంభువు అంటే సృష్టికర్త, అంటే భగవంతుడు, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, శివుడు మన ఇంద్రియములను బయటికి మళ్లించాడు. బయటికి మళ్లించాడు అంటే దోషం వాళ్ళ భగవంతుడి మీద నెట్టేస్తున్నాం. ఆయన నువ్వు బయట పెట్టావు కాబట్టి మా బయట ప్రపంచం చూసుకుంటున్నావు. అంతర్చక్షువు మాకు ఎవరు చెప్పలేదు, ఎందుకంటే ఈ జ్ఞానం ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు మేము నీ మాట వింటాము. ఇప్పటి వరకు బయట బయట ప్రపంచమే అనుకుని స్థూల ప్రపంచమే శాశ్వతం అనుకుంటూ ముందుకు వెళ్తున్నాము అని మనం భగవంతుడి మీదకి తోసేసామన్నమాట. స్వయంభువు అందుకని తనే స్వయంగా వచ్చి మన ఇంద్రియాలను బయటికి మళ్లించాడు. అందువలన మనుష్యుడు బాహ్య వస్తువులని చూస్తాడు, తనలోని ఆత్మను కాదు. కానీ కొద్దిమంది ధీరులు ఆత్మను దర్శించి పరమాత్మ స్మృతి ద్వారా అమృతతత్వాన్ని పొందుతారు. అమృతత్వాన్ని అమృత అమృతత్వాన్ని పొందుతారు. అమృతత్వం అంటే ఆత్మ యొక్క స్థితి, అంటే ఆత్మ యొక్క నిత్య ముక్త శాంతమయ స్థితి. నిత్య ముక్త శాంతమయ స్థితిని పొందుతారంట. ఈ శ్లోకము యోగ మార్గానికి మూల సూత్రం. యోగం ఎలా చేయాలి అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పినప్పుడు మనకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు కఠోపనిషత్తు ద్వారా అర్థం చేసుకుంటే ఉపనిషత్తుల మీద మనకి నిజంగా విశ్వాసము, నిశ్చయం ఉందనుకోండి, ఇది ఏమిటంటే ఈ మూల సూత్రం అంట. రాజయోగ మార్గానికి ఫస్ట్ స్టెప్ అని చెప్తున్నాడు. ఈ శ్లోకము యోగ మార్గానికి మూల సూత్రము. అంతర్ముఖతే ఆవశ్యకత అన్నాడు. ఆవశ్యకత అంతర్ముఖం అనేది, అంతర్ముఖత అన్న బాహ్యముఖము, అంతర్ముఖము. ఇదే అంటే ఏమన్నాడు ఇక్కడ? ఇంట్రాస్పెక్షన్ ఈజ్ ఎసెన్షియల్ అన్నాడు. దృష్టి బాహ్యమైతే మాయ, సరే, దృష్టి బాహ్యమైతే మాయ, దృష్టి అంతర్ముఖమైతే ముక్తి అన్నాడు. అర్థమైందండి? అందువలన ఇది మనకి ముఖ్యంగా కఠోపనిషత్తులో మనము చక్కటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నామండి. ఇప్పుడు తదుపరి ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఉపనిషత్తు కూడా ఉపనిషత్తు గీతోపనిషత్తు, గీతలో చెప్పింది ఉపనిషత్తులో చెప్పింది ఒకటే. అందువల్ల మనం ఏం చేస్తున్నాము, ఒకసారి మన సమయానుకూలంగా మనం ఉపనిషత్తు మీద చర్చించుకున్నాం అనుకోండి, అప్పుడు గీతా శ్లోకాన్ని తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఈ యక్ష ప్రశ్నలు అనేవి ఎంతవరకు వీలవుతే అన్ని ప్రశ్నలు, అది ఎంతోసేపు చెప్పక్కర్లేదు, ఒక 5 నిమిషాలు మనం యక్ష ప్రశ్నలు చర్చించుకొని మనము ఒకసారి ఒక ఎపిసోడ్లో గీత, ఇంకో ఎపిసోడ్లో మనం ఉపనిషత్తులు చర్చించుకుంటే రెండింటికి కూడా మనకి సంబంధం అనేది మనకు స్పష్టమవుతుంది. అరే ఉపనిషత్తులో ఉన్నది గీతనే ఉంది కదా, ఉపనిషత్తులో కూడా అక్కడ ఫోకస్ ఏమంటున్నాడు, ఆత్మ మీద ఫోకస్ చేయమంటున్నాడు, అక్కడ పరమాత్మ గురించే ఉంది, అక్కడ సంబంధాన్ని జోడించుకోమంటున్నాడు, బాహ్యాన్ని విడిచిపెట్టి అంతర్ముఖంగా వెళ్ళమంటున్నాడు. సో ఇదే విషయాన్ని వెళుతుంటే మనలో కొద్ది కొద్దిగా, ఎందుకంటే 63 జన్మల సంస్కారాలు, దైహిక దేహభ్రాంతి యొక్క సంస్కారాలు ఉన్నాయి. ద్వాపర యుగం 21, 42 కలియుగము, మొత్తం 84 జన్మల్లో 63 సంస్కారాలు మనము దేహభ్రాంతిలో బాగా బంధింపబడి ఉన్నాం. అందుకని కొంచెం కష్టం కానీ ఇంపాసిబుల్ కాదు. అర్థమైందంటే ఖచ్చితంగా కొంచెం మనం స్టార్ట్ చేస్తే, ఒక 5 నిమిషాలు ఆ విధంగా అభ్యాసంతో మనం స్టార్ట్ చేస్తే అది మనకు కుదురుతుంది అనమాట. ఇప్పటితో మనం ఈ చర్చని ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనము యక్ష ప్రశ్నల్లో తదుపరి ప్రశ్న, అదేవిధంగా మనము భగవద్గీతలో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి 2-3 శ్లోకాలు అయితే ఈ కాలచక్రంలో పునర్జన్మ రహితం అన్నాడు చూసారా. పునర్జన్మ ఉండదు, జన్మరాహిత్యం అనే జనాలలో, భక్తులలో నరాల్లో పాతుకుపోయి ఉన్నదండి. ఇప్పుడు మన జన్మరాహిత్యం కాబట్టి ఈ ఒక్క జన్మలో మనం పూర్తిగా ఎంజాయ్ చేద్దాము అని ఆ విధంగా భౌతికంగా వెళ్ళిపోయి వాళ్ళ ఆత్మ ఇప్పటికీ కుళ్ళిపోయిందన్న సంగతి అర్థం కాకపోవడం వల్ల అది ఇంకా కుళ్ళిపోతుంది. న్యాచురల్లీ ఏమవుతుందండి, అధోగతి పాలవడానికి వారే కారణమవుతారు. ఓకేనండి, ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. అందరికీ సెలవు. అందరికీ నమస్కారం. లోకా సంస్థ. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.